సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ ముఖ్యమంత్రిపై సెటైర్లు వేశారు. చంద్రబాబు ఈవెంట్ మేకర్ అంటూ వ్యాఖ్యానించారు. యోగాని ఒలింపిక్స్ లో చేర్చాలని సీఎం కోరుకుంటున్నారని రామకృష్ణ తెలిపారు. 146 కోట్లు ఉన్న భారతదేశం ఎలాగో ఒలింపిక్స్ లో మోడల్ సాధించలేకపోతోందని, జనాభా పరంగా ఉన్న ఖచ్చితంగా మెడల్ సాధిస్తుందన్న ఆలోచనతోనే ఇలాంటి రికమెండ్ చేస్తారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు ఆయన. ఇక మెడల్స్ ఖచ్చితంగా వస్తాయన్న ఆయన మొదటి మెడల్ ప్రధాని నరేంద్ర మోదీకి, రెండవది చంద్రబాబుకు, మూడో మెడల్ పవన్ కళ్యాణ్ కు దక్కుతుందన్నారు సిపిఐ నేత రామకృష్ణ. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా శాఖ మహాసభలు, పట్టణ మహాసభలు, మండల మహాసభలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ జూలై ఆగస్టు మాసాల్లో జిల్లా మహాసభలను కూడా పూర్తి చేసుకొని ఆగస్టు 23, 24, 25 తేదీల్లో రాష్ట్ర సిపిఐ 28వ మహాసభలు ఒంగోలు నగరంలో జరుపుకోబోతా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు గమనిస్తూ ఉంటే ఒకవైపు ఏమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అయింది, మేము బ్రహ్మాండమైన పరిపాలన అందించామని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారు సభలు జరుపుకుంటా ఉన్నారు. మరోవైపు ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేశారో చెప్పమని చెప్పి ఇంకొక వైపు ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మేమనేది ఏమంటే ఇవాళ ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ, రెండు చోట్ల మేము అధికారంలో ఉన్నాం కాబట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది రాష్ట్రం అని చెప్పారు. కానీ మరోవైపు మీరే అంటా ఉన్నారు ఏం చేయాలన్నా కూడా డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా కూడా నిధులు లేవని చెప్పి ఈ సంవత్సర కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇదే చేశారు, ఇప్పుడు మళ్ళీ అదే కొనసాగిస్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తా ఉన్నారు. అయిన దానికి కాని దానికి అప్పులపైన ఆధారపడతా ఉన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా ఇప్పటికే 31,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. మరో 31,000 కోట్ల రూపాయల అప్పులు తేవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తా ఉన్నారు. బోనాల ఉత్సవాలు